హైడ్రా వల్ల పేదలు రోడ్డున పడ్డారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. హైడ్రా పేరుతో దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ జరిగిందని, నోటీసుల తర్వాత సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. బిల్డర్స్ ని బెదిరించి వసూలు చేశారన్నారు వివేకానంద. లిటిగేషన్ భూముల్లో వాటాలు తీసుకున్నారని, హైడ్రా అరాచకాలని ఎన్నోసార్లు ఎండగట్టామని చెప్పారు. రంగనాథ్ తప్పుడు విధానాలను సమర్థించుకోవద్దని, హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని చెబుతున్న వివేకానంద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం సార్. నిన్న హైకోర్టు ఇటు పూర్తి స్థాయిలో హైడ్రా మీద ఆగ్రహం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద ఆగ్రహం చేస్తూ వెంటనే రంగనాథ్ని విధుల నుంచి తొలగించాలి, వేరొకరు నియమించాలి అంటూ కూడా సిఎస్కే ఆదేశాలు జారీ చేసింది. ఏం చెప్తారు? దీన్ని మేము ఒక పేద ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటంతో ఒక విజయమని నేను భావిస్తా ఉన్నాను. ఇది బహుశా యావత్ భారతదేశ చరిత్రలో ఒక అధికారిని మీరు విధుల నుంచి తొలగించాలే, ఇంత పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నటువంటి హైడ్రాని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా లాంటి ఒక సంస్థ నుంచి తను పనిచేస్తున్నటువంటి రంగనాథ్ని, అంటే ఒక కమిషనర్ని తొలగించాలి అంటే దాంట్లో ఎన్ని ఆక్రమణలు జరిగినాయి, ఎంత దోపిడీ జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది, ఎంత అరచకం జరిగిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే విషయాన్ని గతంలో మన జగిత్యాల సభలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. మేము అధికారంలోకి రాగానే ఈ హైడ్రాని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పేసి స్పష్టంగా ఈరోజు హైకోర్టు రంగనాథ్ అనేది కమిషనర్ ఎవరైతే హైడ్రాకి పనిచేస్తున్నారో తప్పుడు విధానాలతో నడుస్తూ ఉన్నారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏమో హైడ్రా వల్ల హైదరాబాద్కి చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి, చెరువుల పునరుద్ధరణ జరుగుతుందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు కదా. హైడ్రా వల్ల ఈరోజు వరకు ఉపయోగపడ్డదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఈ లాభమైంది. ఈ హైడ్రాను అడ్డుపెట్టుకొని పెద్ద ఎత్తున ఎక్స్టార్షన్, దోపిడీకి పాల్పడ్డారు, బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారు. మొదట హైడ్రా పోతుంది, పోయిన తర్వాత భూ యజమానుల దగ్గర నోటీసులు ఇస్తారు, తర్వాత సెటిల్మెంట్ అయిపోతుంది, రంగనాథ్ ఎట పోతాడు, హైడ్రా ఎట పోతుంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇదే హైడ్రాను అడ్డం పెట్టుకొని బిల్డర్లని, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా బెదిరించి ఈరోజు అపార్ట్మెంట్లో స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈరోజు ఎక్కడ లేఅవుట్ చేసినా, ఎక్కడ ఏ భూమిలో ఎంత చిన్న లిటిగేషన్ ఉన్నా దాంట్లో తలదూర్చి 30% 30% తీసుకున్న మాట వాస్తవం కాదా? ఇది నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సమానం చెప్పాలి. ఈరోజు నీ యొక్క కుటుంబ సభ్యులకు, మీ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి ఏమో నోటీస్ ఇస్తారు ఎఫ్టీఎల్ ఉంటే, అదే పేద ప్రజలు ఉంటే వితౌట్ నోటీసు ఏం లేకుండా కూలగొడతామన్నమాట వాస్తవం కాదా? కూలగొట్టలేదా? పేద ప్రజలని, పిల్లల్ని, ఆడవాళ్ళని అందరూ కూడా రోడ్డు మీద పడేసిన మాట వాస్తవం కాదా? కాబట్టి ఈ యొక్క అంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా నడుస్తూ ఉన్నది. చాలా క్లియర్గా దీనికి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. బయటికి వచ్చి అసలు వాస్తవం చెప్పాలంటే రాజీనామా చేయాలి. మున్సిపల్ శాఖ బాధ్యతలు ఆయన దగ్గరనే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైంది ఆయన. దీన్ని అడ్డుపట్టుకొని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందాలు అంటే బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఈరోజు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో అంటే మొత్తం కుదేలైపోయిందంటే ఈ యొక్క హైడ్రా వల్ల, వారి తప్పుడు విధానాల వల్ల. దానికి విధి విధానాలు అంటే లేవు. అంటే నచ్చిన వాళ్ళకేమో నజరానా, నచ్చిన వాళ్ళకి జరిమానా, ఈ పద్ధతిని ఎంచుకుంది ఈరోజు హైడ్రా. అందుకే హైకోర్టు 63 సార్లు ఆయన కంటెంప్ట్ ఉండేటంటే కోర్టులో ఇంకా అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది అంటే ఆయన మళ్ళీ రంగనాథ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ భూ కబ్జాదారులే, అంటే భూమి ఒక చోట ఉంటే ఇంకొక చోట ప్రభుత్వ భూమిలోకి వస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ భూ కబ్జాదారులు అన్నట్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇక హైకోర్టులు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు, అంత నువ్వే వేసుకుంటే అయిపోతుంది. ఇప్పటికే రెవెన్యూ పని ఆయనే చేస్తున్నాడు, పోలీస్ పని ఆయనే చేస్తున్నాడు, ఇరిగేషన్ పని ఆయనే చేస్తున్నాడు, మళ్ళీ మున్సిపల్ పని ఆయనే చేస్తున్నాడు. ఇక కోర్టు పని కూడా ఆయన చేస్తే అయిపోతుంది కదా. ఎవరైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో అది తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వానికి అప్పచెప్తున్నాడు కదా అనే ఒక వర్షన్ వస్తుంది. ఎక్కడ తన కుటుంబ సభ్యులకో ఇంకోళ్ళకి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయడం అట్లాంటిది ఏం లేదు కదా. ప్రభుత్వ భూమిని కాపాడుతున్నాం, ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం అంటే చెప్తున్నాడు. నేను కనపడేది ఒకటి, కనపడేది ఒకటి ఉన్నది చెప్తా ఉన్నా. ఈరోజు అదే చెప్తాను. హైడ్రాని అడ్డుపట్టుకొని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా, బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఎక్స్టార్షన్, భయభ్రాంతులను గురి చేయడం అనేది స్పష్టంగా జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా దీనిపైన సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని మీరు దీనిపైన విచారణ జరిపించండి. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, మీరే ప్రత్యక్షమైన పాత్ర దీంట్లో ఉన్నారని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ పైన సిబిసిఐడి మీద కానీ మీ ప్రభుత్వ వ్యవస్థలపైన, ఎందుకంటే అన్ని నీ జేబులున్నాయి కాబట్టి నువ్వు దాన్ని చేయనియవు. ఇమ్మీడియట్గా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనే మీరు దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చిన
తీర్పు చూసాం, హైకోర్టు వ్యాఖ్యలు చూసాం. వెంటనే రంగనాథ్ని తొలగించాలని చెప్పింది. ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టు అని చెప్తున్నారు. ఇటు హైడ్రాకి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా అన్ని వ్యవహారాలకు సంబంధించి అనేక భూములకు సంబంధించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ యూసఫ్తో వాసు, TV9 హైదరాబాద్.